నమస్కారం బీఎస్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కాంగ్రెస్ ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఫ్యామిలీపై బీఆర్ఎస్ ల్యాండ్ బాంబ్. మన్నే క్రిషాంక్ సంచలన వ్యాఖ్యలు. నాపై దాడి కేసులో పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదు. పాస్టర్ అభినయ్ దర్శన్ సంచలన ప్రకటన. మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి యుద్ధం. బాంబుల ఉదాహరణ నెట్టింట తీవ్ర వివాదం. తీరం మనదే, బోటు మనదే, వేట మనదే. మత్స్యకారుల హక్కులపై సీఎం చంద్రబాబు గర్జన. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల లక్ష్యంగా బీఆర్ఎస్ మరో భారీ భూకుంభకోణాన్ని బయటపెట్టింది. ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తుడైన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తన అధికార బలంతో అక్రమంగా అసైన్ భూములను కాజేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ సంచలన ఆరోపణ చేశారు. నిరుపేదలకు చెందాల్సిన ప్రభుత్వ అసైన్ భూములను తన కొడుకు వేం కృష్ణ భార్గవరెడ్డి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారంటూ ప్రభుత్వ రికార్డులో సహా క్రిషాంక్ గుట్టురట్టు చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ వేదికగా బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ కాంగ్రెస్ ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఫ్యామిలీ ల్యాండ్ స్కామ్ కు సంబంధించిన పక్కా ఆధారాలను మీడియా ముందుంచారు. నిరుపేద దళితులకు, వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం ఇచ్చే అసైన్డ్ భూములను ఎలాంటి బదిలీలకు అవకాశం లేకపోయినా వేం నరేందర్ రెడ్డి తన ఎంపీ పదవిని అడ్డం పెట్టుకుని తన కుమారుడు వేం కృష్ణ భార్గవరెడ్డి పేరు మీద బదలాయించుకుంటున్నారని క్రిషాంక్ ఆరోపించారు. ఈ భూదందాకు సంబంధించిన సాధారణ ఆరోపణలు కాదని, తాము ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ అయిన భూభారతి పోర్టల్ ద్వారా అన్ని రకాల రిజిస్ట్రేషన్ దస్తావేజులు, మ్యూటేషన్ కాపీలు మరియు నకళ్లను సేకరించినట్లు క్రిషాంక్ స్పష్టం చేశారు. ఏ సర్వే నెంబర్లలో ఎంతెంత భూమిని ఇల్లీగల్ గా మార్చుకున్నారో అన్ని ఆధారాలు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూ కబ్జాలు, అక్రమ రిజిస్ట్రేషన్లు రాజ్యం వెళ్తున్నాయని క్రిషాంక్ మండిపడ్డారు. పేదల నోరు కొట్టి కాంగ్రెస్ పెద్దలు కోట్ల విలువైన భూములను ఎలా స్వాహం చేస్తున్నారో చెప్పడానికి వేం నరేందర్ రెడ్డి కుటుంబ వ్యవహారమే సజీవ సాక్ష్యమని ధ్వజమెత్తారు. దీనిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూభారతి ఆధారాలతో కాంగ్రెస్ ఎంపీని మన్నే క్రిషాంక్ టార్గెట్ చేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఆరోపణలపై ఎంపీ వేం నరేందర్ రెడ్డి లేదా కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ముఖ్యమంత్రి కార్యాలయంలో నేను ఇంత ముఖ్యంగా ఉన్నాను, పాత సోపతి నాది ముఖ్యమంత్రి గారితోని, నేను చేసుకోవద్దా అని వారి అత్యంత సన్నిహితులు వేం నరేందర్ గారు కూడా, ఎందుకంటే గతంలో ఇద్దరు కలిసి కేసులో ఉన్నవారు, ద ఫేమస్ ఓటుకు నోటు కేసులు, ఆ 50 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది వేం నరేందర్ గారే అని కూడా అప్పుడు వారి మీద విచారణ జరిగింది. మరి ఇప్పుడు నేను కూడా పైసలు చేసుకోవాలి కదా, ఓన్లీ వీళ్ళే చేసుకుంటారా, మంత్రులే చేసుకుంటారా, నువ్వే చేసుకుంటావా, మీ బ్రదర్సే చేసుకుంటారా, నేనేం పాపం చేసినా అని వేం నరేందర్ గారు కూడా ఇదే పనిలో పడ్డారు అని స్పష్టంగా కనబడుతున్నది. వీరు వేం నరేందర్ గారి అబ్బాయి వేం కృష్ణ భార్గవ్ గారు, వేం నరేందర్ రెడ్డి గారి అబ్బాయి వేం కృష్ణ భార్గవ్ రెడ్డి గారు, వేం కృష్ణ భార్గవ్ రెడ్డి గారు. వీరు మాలామాదిగా కాదు, కానీ విచిత్రం ఏంటంటే వేం కృష్ణ భార్గవ్ గారి పేరు మీద ఇన్ని అసైన్డ్ భూములు, ఇది భూభారతిలోకి వెళ్ళి తీసుకున్నదే. వేం కృష్ణ భార్గవ్ ఫాదర్ వేం నరేందర్ రెడ్డి, అసైన్డ్ ల్యాండ్ టైప్ ఒకటి కాదు, రెండు కాదు, ఇవ్వండి. ఇదొకటి సర్వే నంబర్ 15/10 ఖాతా నంబర్ 330, ఇంకోటి సర్వే నంబర్ 7/10 ఖాతా నంబర్ 330, సేమ్ వేం కృష్ణ భార్గవ్ గారు. ఇదొక 2 ఎకరాలు, ఇదొక 1/2 ఎకరం, ఇది ఇంకొక ఎకరం, సేమ్ ఇవ్వండి అసైన్డ్ ల్యాండ్ వేం కృష్ణ భార్గవ్ గారు. ఇలా ఎకరాలు 1, 2, 3 ఎన్ని పాస్బుక్లు అయి తీసినాం, 4, 5, 6, 7 ఇవ్వండి, ఇట్లా మొత్తం కొలాబరేటెడ్గా వేం కృష్ణ భార్గవ్ గారి పేరు మీద అసైన్డ్ భూములు వేం నరేందర్ రెడ్డి గారి అబ్బాయి పేరు మీద. లోకమంతా ఒకెత్తైతే తాము నమ్ముకున్న పొలం తల్లి పచ్చగా ఉండి ఆ పంట ఇంటికొచ్చే వేళ రైతు పొందే ఆనందం మరో ఎత్తు. కాయ కష్టం చేసి అహోరాత్రుడు శ్రమించి పండించిన పంట చేతికి రావడంతో ఆ వృద్ధ రైతు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. పొలంలో హార్వెస్టర్ మెషిన్ నడుస్తుంటే ఆ వృద్ధ అన్నదాత వయసును మరిచి పసిపిల్లాళ్ల సంబరపడిపోయారు. పంట చేతికొచ్చిన ఆనందంలో పొలమంతా పరిగెడుతూ వరి కుప్పలపై గంతులు వేస్తూ ఆయన చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ వయసులోనూ ఆయనకున్న ఫిట్నెస్, వ్యవసాయంపై ఆయనకున్న మక్కువ చూసి నెట్టిండ్లు ఫిదా అవుతున్నారు. నెలల తరబడి ఆకాశం వైపు చూస్తూ కంటికి రెప్పలా కాపాడుకున్న పంట ఐకేపీ సెంటర్ల ద్వారా మార్కెట్కు వెళ్లేందుకు సిద్ధమైన వేళ సదరు రైతు పంచుకున్న ఆనందం ప్రతి ఒక్కరి గుండెలను హత్తుకుంటోంది. పొలంలో వరి కోత మిషన్ వేగంగా కోతలు కోస్తుండగా కోసిన వరి ధాన్యం కుప్పగా పడుతోంది. ఆ ధాన్యాన్ని చూడగానే ఆ వృద్ధ రైతులు ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది. ఆ వయసులోనూ డాన్స్ చేస్తూ పరిగెడుతూ వరి కుప్పలపై గంతులు వేశారు. ఈ వృద్ధాప్యంలోనూ ఆయన పొలంలో అంత వేగంగా పరిగెడుతూ ఎగిరి గంతులేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కష్టాన్ని నమ్ముకున్న రైతు శరీరంలో ఎంత సత్తా ఉంటుందో, ఎంత ఫిట్నెస్ ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుందంటూ నెట్టిండ్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రూపాయల లాభం వస్తుందో లేదో తెలియకపోయినా ప్రతి ఏటా మట్టిని నమ్ముకుని సాగు చేసే రైతుకు తన చేతికి వచ్చిన ధాన్యం గింజలను చూస్తే వచ్చే తృప్తి కోట్లు సంపాదించిన దక్కదని ఈ దృశ్యాలు నిరూపిస్తున్నాయి. రైతు కన్నీళ్లు పెట్టే వార్తల నడుమ పంట చేతికొచ్చి ఒక అన్నదాత ఇంతలా సంతోషపడడం చూసి యావత్ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ రైతు ముఖంలో ఉన్న నవ్వు రాష్ట్రంలోని, దేశంలోని ప్రతి రైతు ముఖంలోనూ శాశ్వతంగా ఉండాలని నెట్టిండ్లు కోరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ అభినయ్ దర్శన్పై జరిగిన దాడి ఉదంతం సరికొత్త మలుపు తిరిగింది. తనపై జరిగిన దాడిపై పోలీసుల విచారణ తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. గతంలో వివాదాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయిన పాస్టర్ ప్రవీణ్ పగడాల్లాగే తనను కూడా పక్కా ప్లాన్ ప్రకారం చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ అభినయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పోలీసులు నిందితులను వదిలేసి తన అనుచరులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన సంచలన ఆరోపణ చేశారు. తనపై జరిగిన దాడి ఘటన అనంతరం మీడియా ముందుకొచ్చిన పాస్టర్ అభినయ్ దర్శన్ పోలీసుల దర్యాప్తుపై తనకు అస్సలు నమ్మకం లేదని కుండబద్దలు కొట్టారు. గతంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల 4 బ్రాండ్లు తాగి యాక్సిడెంట్ చేసినట్లు పోలీసులు ఎలాగైతే దొంగ సాక్ష్యాలు సృష్టించారో ఇప్పుడు తన విషయంలోనూ అదేవిధంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. నేనే నాపై దాడి చేయించుకున్నట్లుగా సీన్ క్రియేట్ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. తనపై దాడి చేసిన అసలైన నిందితులను పట్టుకోవాల్సింది పోయి తన పక్షాన ఉన్న తన అనుచరులనే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో పాస్టర్లందరూ దొంగలే అనే తరహాలో ఒక బ్యాడ్ ప్రొపగండాతో చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకి ఎలాంటి సంబంధం ఉందని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే ఈ వ్యవహారం వెనుక కొంతమంది కీలక వ్యక్తుల హస్తం ఉందని, వారిపై తనకు పక్కా అనుమానాలున్నాయని తెలిపారు. ఆ అదృశ్య హస్తాల పేర్లను త్వరలోని ఆధారాలతో సహా బహిరంగంగా బయటపెడతానని పాస్టర్ అభినయ్ దర్శన్ హెచ్చరించారు. పోలీసులు దర్యాప్తును నమ్మడం లేదని చెప్తూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని ప్రస్తుత ఘటనతో లింక్ చేస్తూ అభినయ్ దర్శన్ చేసిన ఈ వ్యాఖ్యలు క్రిస్టియన్ కమ్యూనిటీతో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి భరోసా పొలిటికల్ పార్టీలో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నా, ఓటుకు నోటు తీసుకోకూడదని చైతన్యం తీసుకొస్తున్నా, దొంగ నాయకుల్ని తరిమి కొట్టాలని చెప్తున్నాను. ఒక న్యూ చేంజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు నేను నడుస్తుంటే ₹1 డబ్బు పంచకుండా వందలాది మంది ప్రజలు నా వెనక నడుస్తున్నారు. ఇది అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, వీడిని ఆదిలోనే విరగొట్టకపోతే స్టార్టింగ్లోనే వీడు చాలా పెద్దోడైపోతాడు అన్నటువంటి కుట్ర కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఏదైనా నన్ను ఇక్కడ నుంచి పాడేరు నియోజకవర్గం నుంచి తరిమేయాలన్న ప్రయత్నమే చేస్తున్నారు. నేనైతే పర్టికులర్ పలానా పార్టీ అని పలానా నాయకుడు నేను పేరు చెప్పను. నాకు ఒకవేళ నా మనసులోనే నేను చెప్పను, అది నాకు సరికాదు కాబట్టి నాకు లేదు. ఇది జరుగుతుంది కదా, చివరికి నా మీద వేసే ప్రయత్నం చేస్తాను. నా వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు ఇద్దరిని పెట్టారు అక్కడ, చిన్నపిల్లోడు ఒకడు, పెద్దోడు ఒకడు. వాళ్ళని కొట్టి మీరు ఎందుకు చేశారు చెప్పండి అని ఇన్వెస్టిగేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మేమే చేసుకున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఉదయం ఫోన్ చేశారు, అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు కొంతమంది ఫోన్ చేసి జాన్ బెనెడీ, సుదర్శన్ వచ్చేసారు వైజాగ్కి, పోలీసు వాళ్ళు చెప్పారు వదిలేశారంట చెప్పారు. తర్వాత కాసేపటికి మా పర్సన్ అక్కడ ఫోన్ చేసి మేము ఇంకా స్టేషన్లోనే ఉన్నాం, మమ్మల్ని కొట్టారని చెప్పారు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారు, పంపించేసాం వదిలేసాం వాళ్ళని, వైజాగ్ వెళ్ళిపోయారంటున్నారు. చూస్తేమో స్టేషన్లోనే కూర్చోను. ఇది ఏం గేమ్ అండి? ఇది ఎంతవరకు ఇట్లా అన్యాయం చేస్తారు? ఎంతవరకు ఇలాంటి కుట్రలు చేస్తారు? ఏదైనా సృష్టిస్తారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో సీసీ ఫుటేజ్లు పుట్టించి తాగుబోతాడని నిరూపించిన వాళ్ళు ఈరోజు నా మీద ఇంత చిన్న సమస్యని నా మీద నెట్టేయలేరా? అన్ని వాళ్ళ చేతుల్లో, నా చేతుల్లో ఏం లేదు కదా, ఒక సామాన్యుడిని అంతే. ప్రవీణ్ పగడాల విషయంలో పూర్తిగా జరిగింది అన్యాయమే అండి, న్యాయం జరగలేదు కదా. ఆయన తాగి చచ్చిపోయిన ఏ మనిషి కూడా 4 రకాల బ్రాండ్లు తాగి
తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు ఇప్పుడు మరింత వేడెక్కాయి. ఒక ప్రముఖ మీడియా సమ్మిట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. యుద్ధం జరిగేటప్పుడు బాంబులు వేస్తే కింద సోల్జర్ ఉన్నాడా సామాన్యుడు ఉన్నాడా అని చూసుకోరంటూ సీఎం ఇచ్చిన ఉదాహరణపై సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధంలో కూడా ముందే హెచ్చరికలు ఇస్తారనే కనీస జ్ఞానం సీఎంకు ఉందా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మూసీ ప్రాజెక్టు వల్ల ప్రజలకు జరిగే లాభ నష్టాలపై ప్రభుత్వం ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయడం లేదని, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో భారీ స్కామ్ జరుగుతోందా అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూసీ పరివాహక ప్రాంతాల ప్రక్షాళన, పేదల ఇళ్ల కూల్చివేతల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మీడియా సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మార్పులు జరిగేటప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవనే అర్థంలో యుద్ధం, బాంబుల ఉదాహరణ చెప్పారు. అయితే రేవంత్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే అంతర్జాతీయ యుద్ధ విమానాల ప్రకారం ఎక్కడైనా బాంబు దాడులు లేదా సైనిక చర్యలు చేపట్టే ముందు అక్కడి సామాన్య ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ముందే అధికారికంగా హెచ్చరిస్తారు. కానీ ఇక్కడ స్వంత ప్రజలపై ముందస్తు ప్రణాళిక లేకుండా బాంబుల తరహాలో ఇళ్లను కూల్చడం ఎంతవరకు సమంజసమని బాధితులు ప్రశ్నిస్తున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ కడితే దేశ భవిష్యత్ బాగుపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి బలంగా నమ్ముతున్నారు. కానీ వేల కోట్ల ప్రజాధనాన్ని ఈ ఒక్క ప్రాజెక్టుని ఎందుకు ఖర్చు చేస్తున్నారు? దీనివల్ల హైదరాబాద్ ప్రజలకు జరిగే ప్రత్యక్ష లాభాలేంటి, నష్టాలేంటి అని అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జరుగుతున్న టెండర్లు, కన్సల్టెన్సీ ఫీజులు మరియు ప్రణాళికల వెనుక వేల కోట్ల కుంభకోణం దాగి ఉందనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. ప్రాజెక్టు అంచనా వ్యయం అడ్డగోలుగా పెంచడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటని, ఇందులో ఏమైనా కార్పొరేట్ స్కామ్ ఉందా అని మేధావులు, విపక్ష నేతలు నిలదీస్తున్నారు. లండన్లోని థేమ్స్ నది తరహాలో మూసీని మారుస్తామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వస్తున్న ఈ తీవ్రమైన ప్రశ్నలకు, స్కామ్ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాబోయే రోజుల్లో రాజకీయ పోరాటం మరింత ఉధృతం కానుంది. మేము మేజర్గా దృష్టి పెడుతున్న అంశాలు ఏంటంటే రీసెర్చ్. అసలు వాస్తవంగా ప్రభుత్వము ఒక మాట చెప్తుంది మూసీ నది మీద పునర్జీవనము అని, మూసీ నది మీద రివర్ ఫ్రంట్ అని. మరి వాస్తవానికి మూసీ నదికి కావాల్సింది ఏంటి అని గ్లోబల్గా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్ని రివర్ ఫ్రంట్లు జరిగినాయి, మన భారతదేశంలో ఎన్ని రివర్ ఫ్రంట్లు జరిగినాయి, ఆ రివర్ ఫ్రంట్ల వల్ల వచ్చిన లాభాలు ఏంది, వచ్చిన నష్టాలు ఏంది, ఏదన్నా ఆర్థిక లాభాలు జరిగినాయా, ఇవన్నిటిని పరిశీలించడం. సో దాంట్లో భాగంగానే మేము ఇప్పుడు ఒక ఎండ్ స్టేజ్కి వచ్చినాం. మా రీసెర్చ్ ఒక ఎండ్ స్టేజ్కి వచ్చింది. ఈ ఎండ్ స్టేజ్కి వచ్చేటప్పుడు మేము యాక్చువల్ ఒక రిపోర్ట్ విడుదల చేయాలి. మూసీ నదికి సంబంధించి మా స్టాండ్ ఏందన్న ఒక రిపోర్ట్ విడుదల చేయాలి. 2024 నుంచి ఇప్పటి వరకు అదే పని మీద ఉన్నాం. కానీ ఇప్పుడు ఇమీడియట్గా ఈ ప్రెస్ రిలీజ్ ఎందుకు విడుదల చేసినాం అంటే ఆ రిపోర్ట్ కంటే ముందు, ఎందుకంటే మీరందరూ మొన్న చూసిర్రు ముఖ్యమంత్రి గారు ఆ వేటు న్యూస్ సమ్మిట్లో చాలా బ్యూటిఫుల్ కమెంట్స్ చేసిండు. చాలా బ్యూటిఫుల్, అన్డెమోక్రటిక్ అండ్ కంప్లీట్లీ అథారిటేరియన్ కమెంట్స్ చేసిండు. బహుశా ఆయనకి ఈ పదాలకు అర్థం కూడా తెలియదు, నాకు తెలియదు. అథారిటేరియన్ అంటే రాజరికం, ఏదైతే రాజులు, దొరలు ఉంటారో వాళ్ళది ఏదైతే స్వభావం ఉంటుందో ఆ స్వభావంతో పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడిండు. ఆ డైలాగులు విన్న దాని తర్వాత యాజ్ కాన్స్టిట్యూషనల్ అప్హోల్డర్స్, యాజ్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ బిలీవర్స్, యాజ్ ద పీపుల్ హూ ఫాలో ద లా ఆఫ్ దిస్ కంట్రీ, హూ ఫాలో ద లా ఆఫ్ దిస్ ల్యాండ్, మేము డెఫినెట్గా మనం ఈ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న ఈ ముఖ్యమంత్రికి ఒక ఇంపార్టెంట్ రెస్పాన్స్ని ఇవ్వాలనే ఇంటెన్షన్ తోటి ఈరోజు మేము ఇక్కడికి గ్యాదర్ అయినాము. గ్యాదర్ అయ్యి ఏదో ఏంటి జస్ట్ కమెంట్స్ చేయడమే కాదు, వాస్తవానికి ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, వాళ్ళు కొన్ని అంశాలను లేవనెత్తిండ్రు. ఏంటిది, మూసీ నది మీద ఉన్న వాళ్ళందరూ ఎంక్రోచర్స్, వాళ్ళు మూసీ నదిని డిస్ట్రాయ్ చేస్తామంటే మేము ఎట్లా ఊకుంటాం, మేము ఇల్లులు కూలగొడతాం వాళ్ళది అని కమెంట్ చేసిండు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవాలి, ఎంత జల్ది అయితే అంత జల్ది వెళ్ళిపోవాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. చరిత్రలో అంట మస్తు వార్లు జరుగుతాయంట. ఆ వార్లలో ఏం జరుగుతుంది అంటే బేసికలీ ఎప్పుడైనా యుద్ధం జరిగితే యుద్ధం చేసేటప్పుడు మనం నిత్యం ఏదో ఒక చిన్న సమస్య రాగానే కృంగిపోతూ ఉంటాం. నా అదృష్టం బాలేదు, నాకే ఎందుకు ఇలా జరుగుతోందని విధిని నిందిస్తూ ఉంటాం. కానీ సంకల్ప బలంగా ఉండాలి, కానీ శరీరం సహకరించకపోయినా అద్భుతాలు సృష్టించొచ్చని నిరూపించాడు యువకుడు. 2 చేతులు లేవు, కానీ మనసు నిండా క్రికెట్పై మక్కువ ఉంది. చేతులు లేకపోతేనే భుజాలనే ఆయుధాలుగా మార్చుకుని క్రికెట్ పిచ్చిపై అతను ఆడుతున్న షాట్లు చూస్తే ఎవరైనా నోరెళ్లబట్టాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వండర్ బాయ్ స్ఫూర్తిదాయక స్టోరీ ఇప్పుడు చూద్దాం. వైకల్యం అనేది కేవలం శరీరానికే కానీ సాధించాలనే కసితో ఉన్న సంకల్పానికి కాదని ఈ యువకుడు నిరూపించాడు. పుట్టుకతోనే చేతులు లేకపోయినా ఆటపై ఉన్న ఇష్టాన్ని చంపుకోలేదు. సాధారణంగా క్రికెట్ ఆడాలంటే పటిష్టమైన చేతులు, మడికట్టు బలం ఎంతో అవసరం. కానీ ఈ కుర్రాడు ఆ సూత్రాలన్నింటినీ తిరగరాశాడు. మెడ, భుజాల మధ్య బ్యాట్ను ఎంతో గ్రిప్గా పట్టుకుని బంతి వచ్చే దిశను అంచనా వేస్తూ పక్కా టైమింగ్తో షాట్లు కొడుతున్నాడు. ముఖ్యంగా క్రికెట్ చరిత్రలోని అత్యంత క్లాసిక్ షాట్ అయిన స్ట్రెయిట్ డ్రైవ్ను ఈ యువకుడు తన భుజాలతో ఆడిన తీరు చూస్తే ప్రొఫెషనల్ క్రికెటర్ సైతం ఫిదా అవ్వాల్సిందే. పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపిస్తూ బౌలర్ వేసే వేగవంతమైన బంతులను సైతం అంతే వేగంగా సరిహద్దులు దాటిస్తున్నాడు.
ఈ అద్భుత బ్యాటర్. ప్రస్తుతం ఈ విజువల్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన లక్షలాది మంది నెటిజన్లు సదరు యువకుడి ప్రతిభకు పట్టుదలకు హ్యాట్సాప్ చెప్తున్నారు. నువ్వు మా అందరికీ ఆదర్శం బ్రదర్, నీలో ఉన్న ఈ విల్ పవర్ చూస్తుంటే గర్వంగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. క్రీడా ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం ఈ వీడియోను షేర్ చేస్తూ ఈ అద్భుత క్రికెటర్ను ప్రశంసల్లో ముంచెత్తున్నారు. ओपनिंग बल्लेबाज के रूप में आए थे और अभी तक क्रीज पे जमे हुए हैं। एक चौका भी उनका बल्ला से निकल चुका है। पावर प्ले का आखिरी ओवर। क्या शॉट है, स्ट्रेट एंड राइट, एक रन। భాగ్యనగరంలో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. సికింద్రాబాద్ పరిధిలో జలమండలి ఉన్నతాధికారి ఇల్లే లక్ష్యంగా జరిగిన ఏసీబీ దాడులు ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. సోదాల్లో బయటపడుతున్న అక్రమ ఆస్తుల విలువ చూసి స్వయంగా అధికారులే ముక్కును వేలేసుకుంటున్నారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ రెడ్ హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ కుమార్ ఇల్లే లక్ష్యంగా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. నగదు, బంగారం స్వాధీనం మల్లాపూర్ వెంకటరమణ కాలనీలో ఉన్న జీఎం కుమార్ నివాసంలో జరిపిన సోదాల్లో ఏకంగా 1.5 కోట్ల నగదు, కేజీకి పైగా బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలోని ఈ అవినీతి అధికారికి నిజామాబాద్ జిల్లాలో 3 ఎకరాల భూమి, హైదరాబాద్ వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో 9 లగ్జరీ ఫ్లాట్లు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ప్రస్తుతం లభ్యమైన డాక్యుమెంట్ల ప్రకారం ఈ ఆస్తుల మార్కెట్ విలువ దాదాపు 100 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా కొనసాగుతున్న జీఎం కుమార్ ఇల్లే కాకుండా ఆయన బంధువులు, బినామీల ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరికొన్ని లాకర్లను తెరిస్తే మరిన్ని అక్రమాస్తులు బయటపడే అవకాశం ఉంది. సాధారణ ప్రజలకు నీటి కనెక్షన్లు, బిల్లుల పేరుతో ముక్కులు పిండిని సొమ్ముతో సాధారణ ప్రజలకు నీటి కనెక్షన్లు, బిల్లుల పేరుతో ముక్కులు పిండిన సొమ్ముతో ఈ అధికారి 100 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. ఈ భారీ అవినీతి తిమింగలం వెనుక ఇంకా ఎవరెవరున్నారనే కోణంలో ఏసీబీ విచారణ జరుపుతోంది. బాడీ మాట్లాడుకుని మీకు ప్రాబ్లం ఏంది? బాడీని మాత్రం ఫిగర్ చేయడానికి ప్రాబ్లం ఏంది? మీరు ఫిగర్ తప్ప తర్వాత చెప్పండి సార్. ఫస్ట్ మాత్రం ప్రాబ్లం ఏంది? బాడీ అంటే చెప్పలేము కదా, దొరకకపోవచ్చు కదా. ఇట్లా కరెక్ట్ కాదు మీరు చెప్పేది. దొరకకపోతే మరి ఏం చేద్దాం? మరి ఏం చేస్తారు? దొరకదు మేము ఏం చేస్తాం? బాడీని ఆ సొల్యూషన్ ఏదో తర్వాత తెలుస్తారండి. కాదా మీరు బాడీ ఫస్ట్ మాట్లాడడానికి ప్రాబ్లం కూడా రాలేదు. అప్పుడే ఇక్కడ సీసీ కెమెరా ప్రతి చుట్టూ సీసీ కెమెరాస్ ఉన్నాయి. నేను చెప్పాను, నేను ఇక్కడ ప్రతి సీసీ కెమెరా ఉన్నా. నేను సంవత్సరం లేదు మీరు ఉంటేనే మీరు రెస్పాండ్ అవుతుంది. మా వాళ్ళకి రెస్పాండ్ అవుతుంది. మీరు 2 hours మీరు అందరూ నన్ను వెయిట్ చేపిస్తారు ఇక్కడ. మీరు ఎస్ఐ వస్తే రెస్పాండ్ కాకుండా ఓన్లీ మీరు రిపోర్టర్స్ వచ్చిన రోజు ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ 2 hours నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. మీకు అన్నటువంటి మీరు మార్చేట్టుకోండి. నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ట్రై చేసిందంట సార్. అది ఇది కరెక్ట్ కాదు సార్. మీరు చెప్పాలి. గద్వాల్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వం మంటగలిసింది. బతికున్నప్పుడు ఎలాగో సర్కారు వైద్యం అందడం లేదు. కనీసం చనిపోయాక కూడా మృతదేహాలకు గౌరవం దక్కని దయనీయ స్థితి గద్వాల జిల్లా ఆసుపత్రిలో నెలకొంది. మార్చురీలో ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు ఆరుబయటే వదిలేసిన అమానుష ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతోంది. గద్వాల జిల్లా కేంద్రంలోని పెళ్లికొండ కాలనీలో లభ్యమైన ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు రాత్రి 8:40 ప్రాంతంలో జిల్లా ఆసుపత్రికి తరలించారు. మార్చురీలో ఫ్రీజర్ పనిచేయడం లేదని, అధికారుల అనుమతి ఉంటేనే లోపలికి తీసుకెళ్తామంటూ ఆసుపత్రి సిబ్బంది మొండికేశారు. దీంతో చేసేదేమీ లేక పోలీసులు కూడా దాదాపు 2 గంటల పాటు వేచి చూసి శవాన్ని మార్చురీ బయటే వదిలేసి వెళ్లిపోయారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం శవాలను భద్రపరిచే ఫ్రీజర్లు కూడా పనిచేయకపోవడంపై స్థానికులు, మాటదారులు తీవ్ర అసహనం మరియు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ఝాన్సీ లక్ష్మి వివరణ కోరగా, గత కొద్ది రోజులుగా మార్చురీలో ఫ్రీజర్లు పనిచేయడం లేదని, బయట మార్కెట్ నుండి ప్రైవేట్ ఫ్రీజర్ తెప్పించి మృతదేహాలు భద్రపరుస్తున్నామని చెప్పడం గమనార్హం. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ వైద్యాలయాన్ని తీర్చిదిద్దామని పాలకులు చెప్తున్న మాటలు గద్వాల జిల్లా ఆసుపత్రి మార్చురీ బయటపడి ఉన్న శవాన్ని చూస్తే ఎంత హాస్యాస్పదంగా ఉందో అర్థమవుతోంది. అసలు న్యాయం లేదు.
నాకు తాడిస్తారు. ఆ ప్యాన్ ఎవరు పెట్టారు? మేము దీన్ని మ్యాక్సిమం ఊరంతా ఒకటి ఉండడానికి ఈ తప్పులు ఇంకోసారి జరగకుండా మీరన్న కోరికలు కూడా ఇప్పుడు ఒక సెకండ్ లో కాదు కదమ్మా, మేము కూడా వాళ్ళని కూడా పిలుస్తాం, మాట్లాడతాం. ఒకవేళ ఇట్లా సామరస్యంగా ఉంటే దాన్ని కూడా మేము ప్రయత్నిస్తాం. కానీ మేము ఇక్కడే ఉంటాం. నేను ఇప్పుడు సాయంత్రం దాకా మీ పోలీస్ స్టేషన్ లో కూర్చుంటా, పెగడపల్లి గ్రామ పంచాయతీలో కూర్చుంటా. అన్ని సమస్యల్ని పరిష్కారం అయినాకనే ఇక్కడ నుంచి వెళ్తా. మీరు దయచేసి, నేను కూడా ఒక గిరిజన బిడ్డను, మీరేం ఇది దళితులు అంటే మీకు ఒక రకం, వాళ్ళంటే ఒక రకం అని కాదు. మేము చట్ట ప్రకారంగా ఏ విధంగా మీకు న్యాయం అవుతుందో దాన్ని 100% న్యాయమయ్యేటట్టు చేస్తాం. కానీ అది చేస్తామమ్మా. దానికి 100 రూపాయల బాండ్ పేపర్, 100 రూపాయల బాండ్ పేపర్ మీద అన్ని కూలంకుషంగా రాసుకుందాం. పెద్దపల్లి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో కుల వివక్ష ఉదంతం కలకలం రేపింది. గ్రామ ఎల్లమ్మ బోనాల ఉత్సవాల్లో దళితులను అనుమతించకపోవడంతో ఒక్కసారిగా పరిస్థితి రణరంగంగా మారింది. పెగడపల్లిలో జరుగుతున్న ఎల్లమ్మ బోనాల ఉత్సవాలకు దళిత మహిళలు బోనాలతో రాగా వారిని ఆలయంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఈ వివక్షపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దళిత సమాజం పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో నిర్వహించింది. తమకు న్యాయం జరగాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఉద్రిక్త సమాచారం అందుకున్న వెంటనే డీసీపీ భూక్యారామరెడ్డి భారీ పోలీస్ బలగాలతో క్షేత్రస్థాయికి చేరుకున్నారు. ఆందోళనకారులతో డీసీపీ స్వయంగా చర్చలు జరిపారు. దళిత మహిళల బోనాలకు ఆలయంలో ప్రవేశం కల్పించి అమ్మవారి దర్శనం చేయిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో దళితులు తమ ఆందోళన విరమించారు. 21వ శతాబ్దంలోనూ ఇలాంటి కుల వివక్ష ఘటనలు వెలుగు చూడడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం డీసీపీ జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ గ్రామంలో మళ్లీ ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. మామ ఇంట్లో బ్రష్ చేస్తుండు, కొన్ని గడ్డి అంటే ఉంటది అనుకున్నాం సహజంగా. గోడ నుంచి వచ్చి ఇంట్లోకి లోపలికి, బాత్రూమ్ లోంచి లోపలికి వచ్చి సోఫా మీద కూర్చొని పన్నది చుట్టుకొని ఇంతే పాము సేమ్. ఆయన బ్రష్ చేసుకుని ఇట్లా చేస్తున్నాడు. జస్ట్ ఇంతే గ్యాప్. ఇట్లకెళ్ళి కూడా అందరికీ అనుభవాలు ఇక్కడ ఏరియా మొత్తం. అంటే ఏర్పడేది పిల్లలు ఉన్నాయి కదా. అది ఇంతలో పూజ విడిచింది, కనబడ్డారు వీళ్ళు. మొత్తం లేదు, చూపడుతురా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఒక అరుదైన ఘటన వెలుగు చూసింది. భానుడి బగబగలకు మనుషులే కాదు మూగజీవాలు కూడా విలవెల్లాడిపోతున్నాయి. ఎండవేడిని తట్టుకోలేక ఓ ఇంట్లోకి దూరిన గంభీరమైన నాగుపాముకు ఒక స్నేక్ క్యాచర్ చేసిన వినూత్న వైద్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేములవాడలోని ప్రముఖ భీమేశ్వర ఆలయ సమీపంలో ఉన్న ఓ నివాసంలోకి భారీ నాగుపాము ప్రవేశించింది. తీవ్రమైన ఎండవేడికి తాళలేక అది కోపంతో బుసలు కొడుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. సమాచారం అందుకున్న వెంటనే స్నేక్ క్యాచర్ జగదీష్ అక్కడికి చేరుకున్నారు. పాము కోపానికి కారణం ఎండవేడిమేనని ఆయన గుర్తించారు. జగదీష్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఆ నాగుపాము పడగపై నెమ్మదిగా నీళ్లు పోస్తూ దాన్ని చల్లబరిచారు. దాహం వేడి తగ్గిన వెంటనే ఆ క్రూర సర్పం ఒక్కసారిగా శాంతించి బుసలు కొట్టడం ఆపేసింది. తీవ్రమైన ఎండలకు మూగజీవాలు కూడా ఎంతలా అల్లాడిపోతున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. సమయస్ఫూర్తితో ఆలోచించి పాము ప్రాణాలు కాపాడమే కాకుండా స్థానికుల భయాన్ని పోగొట్టిన స్నేక్ క్యాచర్ జగదీష్ పై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పాము పూర్తిగా శాంతించిన తర్వాత దాన్ని సురక్షితంగా పట్టుకున్న జగదీష్ ఎవరికీ హాని కలగకుండా సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టారు. ఇటీవల విడుదలైన టీజీఈఎఫ్పీ సెట్ 2026 ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో సంచలనం సృష్టించిన టాపర్కు అరుదైన గౌరవం దక్కింది. ఉప్పలకు చెందిన ప్రతిభావంతురాలైన విద్యార్థిని ఎం రుషిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా కలిసి అభినందించారు. ఈ ఫలితాల్లో 156.63 మార్కులతో రాష్ట్ర స్థాయిలోనే మొదటి ర్యాంక్ సాధించి
ఉప్పల్ ప్రాంత కీర్తిని ఋషి నలదీశలా చెప్పింది. ఋషి అద్భుత ప్రతిభను తెలుసుకున్న కేటీఆర్ ఆమెను శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా ఆమెకు ఆకాంక్షలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డితో పాటు స్థానిక కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. తమ కుమార్తె సాధించిన విజయానికి ప్రజాప్రతినిధుల నుంచి లభిస్తున్న అభినందనలకు ఋషి తల్లిదండ్రులు ఎంతో ఆనందం మరియు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి చదివి రాష్ట్ర స్థాయిలోనూ అత్యుత్తమ మార్కులతో టాప్ ర్యాంక్ సాధించిన ఋషి నేటి యువతకు ఎంతో మంది విద్యార్థులకు రోల్ మోడల్ గా నిలిచిందని రాజకీయ విద్యా ప్రముఖులు కొనియాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల హక్కుల రక్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తీరం మనదే, బోటు మనదే, వేట మనదే అంటూ ఏపీ సముద్ర తీర ప్రాంతాలపై స్థానిక మత్స్యకారులకే సర్వహక్కులు ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల వేటగాళ్లను ఏపీ సరిహద్దుల్లోకి ఇట్టి పరిస్థితులను రానిచ్చే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఏపీ సముద్ర తీరంపై కేవలం రాష్ట్ర మత్స్యకారులకే పూర్తి అధికారాలు మరియు హక్కులు ఉంటాయని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే బోట్లు ఏపీ జలాల్లో ప్రవేశించడానికి వీల్లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. స్థానిక మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసేలా ఎవరు వ్యవహరించినా ఊరుకునేది లేదని, ఎవరైనా సరిహద్దులు దాటి వస్తే రానివ్వకుండా అడ్డుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. ఏపీ సముద్ర గర్భంలో లభించే సంపదపై మన మత్స్యకారులకే తొలి హక్కు ఉంటుందని, వారి ప్రయోజనాల రక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. ఈ తీరం మనదే, బోటు మందే, వేట మందే, రాజీ లేదు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. మర్యాదగా చెప్తాం, వాళ్ళు కూడా వినాలి. ఎవరెవరి హక్కులు వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళ కోసం మన జీవనోపాధి కోల్పోవడం కరెక్ట్ కాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే మన తీరంపై మనకే పూర్తి హక్కులు. పొరుగు రాష్ట్రాల వాళ్ళు రావడానికి వీలు లేదు. పూర్తి నిఘా పెడతాం. ఎవరో బార్డర్ దాటి వచ్చినా వెనక్కి పంపిస్తాం. ఇప్పుడే చెప్పా, శాటిలైట్ తిరుగుతా ఉంటుంది. బోట్ ఎంటర్ అవుతానే కలెక్టర్కి మెసేజ్ వస్తుంది. అక్కడి నుంచి ఎవరిని అలో చేసే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్నటి వరకు పెట్రోలింగ్ బోట్లు అడిగారు. నంద్యాల జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ యువనేత, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంపీ శబరి చేసిన వ్యాఖ్యలపై సిద్ధార్థరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన సవాల్ విసిరారు. నన్ను రౌడీ అని, క్రిమినల్ అని చెప్పడానిక నిన్ను నంద్యాల ప్రజలు ఎంపీగా గెలిపించింది అంటూ బైరెడ్డి శబరిపై సిద్ధార్థరెడ్డి నిప్పులు చెరిగారు. వ్యక్తిగత దూషణ చేయడం మానుకోవాలని హెచ్చరించారు. నీ సొంత తండ్రి సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డిపై ఇతరులు విమర్శలు చేస్తుంటే చేష్టలు బూడిగి ఎందుకు చూస్తున్నావు అని, వాటిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని, ఎంపీగా గెలిచింది ప్రజా సమస్యలు తీర్చడానికా లేక తనపై విమర్శలు చేయడానికా అంటూ సిద్ధార్థరెడ్డి ప్రశ్నించడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నంద్యాల పార్లమెంట్ పరిధిలో బైరెడ్డి శబరి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మధ్య చాలా కాలంగా నడుస్తున్న అంతర్గత పోరు ఈ తాజా వ్యాఖ్యలతో మరోసారి బహిర్గతమైంది. సిద్ధార్థరెడ్డి చేసిన ఈ ఘాటు విమర్శలపై ఎంపీ శబరి కానీ, టీడీపీ శ్రేణులు కానీ ఎలా కౌంటర్ ఇస్తారో మీరు చూడాలి. వీళ్ళకి సపోర్టుగా మళ్ళీ టీజీ భరత్ గారికి సపోర్టుగా మా ఎంపీ గారు ఎవరు బైరెడ్డి శబరి గారు ప్రస్తుతానికి మార్కెట్లో డీజిల్, పెట్రోల్ దొరకడంలే. పాపం అయినప్పటికీ కూడా పెట్రోల్ బంకు పోయి డీజిల్ పట్టించుకొని ఆమె తొందరగా పరిగెత్తుకుంటూ దెబ్బ కర్నూలుకి వచ్చి సిద్ధార్థరెడ్డి గారు రౌడీ, గూండా అని మాట్లాడినారు. సంతోషం మేడం శబరి గారు, సంతోషం. మీరు నా గురించి బాగా మాట్లాడినారు, సంతోషం. కానీ ఈరోజు మీడియా సమావేశం ద్వారా మిమ్మల్ని నేను ఒకటి అడగాలనుకుంటానా. మీ ఫాదర్ని బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని గౌరు వెంకటరెడ్డి వాడు ఒక వేస్ట్ ఫెలో అని మాట్లాడి ఈ రోజుకి 2 నెలలు అయింది. ఎందుకు మీరు ఈ రోజు వరకు కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టలే? నందికొట్కూరు మార్కెట్ యార్డ్లో మాండ్ర శివానందరెడ్డి అని ఆయన ఇదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని ఈ నందికొట్కూరులో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒక జోకర్ గాడు ఉన్నాడని మాట్లాడినాడు. దానిపైన మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలా, స్పందించలే? నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య గారు ఏమన్నాడు? ఆయన బైరెడ్డి రాజశేఖర రెడ్డికి మా తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదు, అతను చెప్తే ఏ ఒక్క అధికారి కూడా స్పందించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి 100 మంది ముందర మాట్లాడినాడు. దానిపైన మీరు ఎందుకు స్పందించలే? దానిపైన స్పందించారు. కానీ సిద్ధార్థరెడ్డి పైన స్పందించాలంటే మాత్రం వెంటనే పరిగెత్తుకుంటూ వస్తారు. పరిగెత్తుకుంటూ వచ్చి రౌడీ, గూండా, క్రిమినల్. సిద్ధార్థరెడ్డి గారు రౌడీనా కాదా అని చెప్పడానికి మిమ్మల్ని ఎంపిక చేసినారా?
5 పైసలైనా నిజాయితీ ఉండాలి కదా. పిల్లల్ని గారభంగా చూసుకునే తల్లిదండ్రులు ఉంటారు, అల్లారు ముద్దుగా చూసుకునే తల్లిదండ్రులు ఉంటారు. కానీ కొండ మీద కోతినైనా తీసుకొని వచ్చి ఇచ్చే తల్లిదండ్రులు చాలా తక్కువగా ఉంటారు. బైరెడ్డి శబరి గారికి డాడీ నాకు ఎంబీబీఎస్ సీట్ కావాలంటే కొనిచ్చినాడు, డాడీ నాకు పీజీ సీట్ కావాలంటే కొనిచ్చినాడు, డాడీ నాకు ఎంపీ సీట్ కావాలంటే కొనిచ్చినాడు. 100 కోట్ల ఆస్తులు ఇచ్చినాడు. ఈ ప్రపంచంలోనే లావిష్ లైఫ్ స్పెండ్ చేసుకునేంత అవకాశం నీకు ఇచ్చినాడు మీ ఫాదర్. అటువంటి మీ ఫాదర్ని ఎవడు పడితే వాడు విమర్శిస్తుంటే ఒక్కరోజు స్పందించని బైరెడ్డి శబరి గారు సిద్ధార్థ రెడ్డి పైన మాట్లాడమంటే మాత్రం అమెరికాలో ఉన్న ఫ్లైట్ ఎక్కి కర్నూలుకి వస్తారు. ఎందుకు? ప్రతిపక్షంలో ఉండాలే, ఏం మాట్లాడినా చెల్లిపోతుంది. నేనేమన్నా మాట్లాడినా తిరిగి మాట్లాడాడులే. ఒకవేళ వాడేమన్నా మాట్లాడితే నేను వెంటనే ప్రెస్ ముందు కూర్చొని ప్రపంచ ముడి చమురు మార్కెట్లో మరో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకు వీలుగా విధిస్తూ వచ్చిన ఆర్థిక ఆంక్షల మినహాయింపులను అమెరికా మరోసారి పొడిగించింది. పశ్చిమాసియాలో రోజురోజు పెరుగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభాన్ని నివారించేందుకు బైడెన్ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అమెరికా ఆంక్షల పొడిగింపుతో సంబంధం లేకుండా తమ దేశ ఇంధన అవసరాల కోసం రష్యా నుంచి నిరంతరాయంగా ముడి చమురు కొనుగోలు సాగిస్తామని భారత్ మరోసారి ప్రపంచ వేదికపై కుండబద్దలు కొట్టింది. అంతర్జాతీయ చమురు మార్కెట్ను స్థిరీకరించేందుకు అమెరికా శ్వేత సౌధం ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. శనివారంతో ముగిసిన పాత గడువును తక్షణమే పొడిగిస్తూ శ్వేత సౌధం ఆదేశాలు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ ఆంక్షల మినహాయింపులు జూన్ 17 వరకు అమల్లో ఉంటాయి. ప్రపంచ దేశాలకు మద్దతుగా ముడి చమురు మార్కెట్లో ధరల స్థిరత్వాన్ని కాపాడడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు యుఎస్ ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ వెల్లడించారు. అమెరికా ఆంక్షలు విధించినా మినహాయింపులు ఇచ్చినా భారత్ మాత్రం రష్యా నుండి నిరంతరాయంగా ముడి చమురు కొనుగోలు చేస్తూనే ఉందని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తమ దేశ ప్రయోజనాలే తమకు పరమావధి అని భారత్ తేల్చెప్పింది. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశ ఇంధన అవసరాలను తీర్చడం, దేశ వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకోవడమే తమకు అత్యంత ముఖ్యమైన అంశాలని భారత్ ఈ సందర్భంగా ప్రపంచ దేశాలకు స్పష్టం చేసింది. ఏ బాహ్య శక్తుల ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ అమెరికా తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్కు ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ వ్యూహాత్మక విదేశీ విధానంలో భారత్ ప్రదర్శిస్తున్న స్వతంత్ర శైలిని అంతర్జాతీయ నిపుణులు కొనియాడుతున్నారు. సామాన్యుడిపై ఇంధన భారం మరోసారి మోతమోగింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు సంక్షోభం కారణంగా చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలపై దాదాపు 90 పైసల వరకు పెంచుతూ తక్షణ నిర్ణయం తీసుకున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే ఇంధన ధరలు పెరగడం ఇది రెండోసారి కావడంతో వాహనదారులు లబోదిబ్బమంటున్నారు. కేవలం 4 రోజుల క్రితమే లీటర్పై ఏకంగా ₹3 చొప్పున వడ్డించిన చమురు సంస్థలు ఆ భారం నుంచి కోలుకోకముందే సామాన్యుడి జేబుకు మరోసారి చెల్లిపెట్టాయి. తాజా పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹111.88 చేరగా డీజిల్ ధర సెంచరీకి చేరువైంది. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత ప్రభావం ఇప్పుడు నేరుగా భారతీయ వినియోగదారుడిపై పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు సరఫరాపై ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వ చమురు సంస్థలపై పడిన ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఈ ధరల పెంపు తప్పలేదని తెలుస్తోంది. గత శుక్రవారం లీటర్ పెట్రోల్, డీజిల్పై ఏకంగా ₹3 చొప్పున భారీగా పెంచిన సంగతి తెలిసిందే. దాదాపు 4 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత చమురు ధరల సవరణ మళ్లీ మొదలు కావడంతో వరుసగా పడుతున్న వడ్డనలు సామాన్యులను ఆందోళన గురిచేస్తున్నాయి. దేశంలో ధరలను అదుపులోకి తెచ్చేందుకు అంతర్జాతీయ చమురు ఒడిదుడుకుల నుంచి వినియోగదారులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించి డీజిల్పై 0కి తీసుకొచ్చినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్ల వల్ల చమురు సంస్థలు మళ్లీ ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. తాజా పెంపుతో భాగ్యనగరంలో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర ₹111.88 చేరగా లీటర్ డీజిల్ ధర ₹99.95 పెరిగి 100 మార్కు కేవలం 5 పైసల దూరంలో నిలిచింది. పశ్చిమాసియా సంక్షోభం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి ఈ ఇంధన మంటలు మరింత ఇబ్బందికరంగా మారనున్నాయి. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.